హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ వస్త్ర దుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉన్నటువంటి మంగళగౌరి వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది. ఇదే వస్త్ర దుకాణం గత అర్ధగంట క్రితం పోలీసులకి అక్కడ ఫైర్ సిబ్బందికి ఫైర్ కాల్ వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మొత్తం 4 ఫైర్ ఇంజిన్లు, అంటే ఇందాక 3 వచ్చాయి, మరొక ఫైర్ ఇంజిన్ ఇక్కడికి చేరుకుంది. అయితే లోపల పనిచేస్తున్నటువంటి ఒక నలుగురిని వెనక వైపు నుంచి కూడా కాపాడినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. సో సిబ్బంది ఇతర రెన్యువేషన్ వర్క్ చేస్తున్నటువంటి సిబ్బంది 4 సిబ్బందిని కూడా వెనక వైపు నుంచి ఫైర్ సిబ్బంది దించేసినట్టుగా వాళ్ళని కాపాడినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఫైర్ ఫైటింగ్ ఇంకా కొనసాగుతుంది. అయితే దీనికి మంగళగౌరి వస్త్ర దుకాణం ముందుగా ఏర్పాటు చేసినటువంటి ఒక సెటప్, గోపురం సెటప్ను ఏర్పాటు చేశారు. దీనికి మొదట మంటలు అదుపుకున్నాయి. ఈ మంటలు క్రమంగా పై వరకు వ్యాపించడం, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సెటప్ వెనక ఉన్నటువంటి గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ అద్దాలు కూడా పగిలిపోయాయి. సో వెంటనే ఈ మంటలను గమనించినటువంటి స్థానికులు, లోపల పనిచేస్తున్నటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళందరూ కూడా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఈ లోపు హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళని కాపాడడం జరిగింది. సో వెనక నుంచి ఒకళ్ళు ఇచ్చిన సాయంతో వాళ్ళందరూ కూడా కింద దించారు. సో ప్రస్తుతానికైతే ఇంకా అగ్ని ప్రమాదం దీనికి సంబంధించి ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూనే ఉంది. సో మా దాదాపు ఇప్పుడు మంటలు అయితే వేరే ప్రాంతానికి వెళ్లకుండా అయితే కంట్రోల్ అయ్యాయి. అయితే లోపల గత కొన్ని రోజులుగా ఈ దుకాణం రెన్యువేషన్ వర్క్ కొనసాగుతుంది కాబట్టి లోపల ఎలాంటి వస్త్రాలు లేవు. కాబట్టి ఎంత భారీగా అగ్నిపాపంగా జరిగి ఉండేదని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. భారీగా ఈ అగ్నిప్రమాదం భారీగా జరిగి ఉండేది, ఇక్కడ తీవ్రత ఇంకా హెవీగా ఉండేదని స్థానికులు చెప్తున్నటువంటి మాట. సో ఇక్కడ వస్త్ర దుకాణానికి సంబంధించి కింద ఒక మానివార దుకాణం, తర్వాత పైన మంగళగౌరి వస్త్ర దుకాణం, వీటన్నింటి కూడా లోపల ఒక రెన్యువేషన్ వర్క్ కొనసాగుతుంది. ఆ రెన్యువేషన్ వర్క్ జరుగుతున్నటువంటి సమయంలో ఒకసారిగా ఫైర్ అంటుకోవడం వరుసగా క్రమంగా పై వరకు వ్యాపించడం భయాందోళనకి గురైనారు. ప్రస్తుతం ఫైర్ అధికారి మీడియాతో కారణాలు ఏంటనే చూస్తాము. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా ఒకసారి మేము పూర్తి ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని విశ్లేషించి మీకు పూర్తి సమాచారం ఇస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఫైర్ ఫైటింగ్ లో ఉన్నాము. ఒకసారి ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత మీకు పూర్తి సమాచారం ఇస్తాం. ఎట్లా స్టార్ట్ అయింది, ఏమైంది, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీకు ఖచ్చితంగా చెప్తాము. కొద్దిసేపు ఆగితే మీకు పూర్తి సమాచారం ఇస్తాం. సో అది ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్నట్టు, ఫైర్ అధికారులు కూడా చెప్తున్నారు లోపల ఎలాంటి ప్రాణ నష్టం లేదు. లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము 4 బయటికి తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే లోపల ఈ వస్త్ర దుకాణంలో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగట్లేదు కాబట్టి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా భారీగా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ముందుగా ఇచ్చినటువంటి సెటప్ మాత్రమే కాలిపోయింది, బిల్డింగ్ కూడా ఎలాంటి ప్రమాదం లేదు అనేది అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా ఇక్కడ రోడ్ నెంబర్ 36 అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం, రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం. సో ఇక్కడ వీళ్ళన్నీ కూడా క్లియర్ చేసేందుకు ఒకవైపు ఫైర్ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి మండలాలతో ఆర్పేందుకు ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది కూడా ట్రాఫిక్ని కంబద్దీకొస్తారు. కొన్ని వాహనాలు కొన్ని రూట్ల నుంచి డైవర్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి లోపల వస్త్ర దుకాణంలో కేవలం రెన్యువేషన్ వర్క్ మాత్రమే జరుగుతుంది. లోపల స్టాక్ కూడా ఏం లేదు. ముందుగా వేసినటువంటి సెటప్ మాత్రమే, దీనికి వేసినటువంటి ఒక గోపురం సెటప్ మాత్రమే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం కాలిపోయిన తర్వాత, అంటే మొత్తం ఫైర్ ఫైటింగ్ పూర్తి అయిన తర్వాత దీని మీద ఒక విచారణ చేయనున్నారు ఫైర్ అధికారులు. విచారణ చేసి అగ్నిప్రమాదాల కారణాలు, దీనికి సంబంధించిన ఆస్తి నష్టం, సో వీళ్ళు తీసుకున్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏ విధంగా ఉన్నాయనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్గా మనకి ఫైర్కి సంబంధించినటువంటి ఫైర్ అలారమ్స్ కూడా లోపల అరేంజ్ చేసి ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఫైర్ ఎన్ఓసిని పాటిస్తున్నారు అన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలకి పూర్తి స్థాయిలో వెల్లడించేందుకు ఇక్కడ
వస్త్ర దుకాణానికి సంబంధించినటువంటి నిర్వాహక సిబ్బంది కూడా ఎవరూ లేరు. కొన్ని రోజులుగా ఈ రెన్యువేషన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి సో కేవలం సిబ్బంది మాత్రమే, పనిచేసేటువంటి సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అగ్ని ప్రమాదం జరగడం వెంటనే వాళ్ళంతా కూడా బయటకు వచ్చేసారు. ఎలాంటి ప్రాణ నష్టం లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా కిందకి జాగ్రత్తగా దించేసాం. ప్రాణ నష్టం జరగలేదు అనేది అక్కడ అధికారులు చెప్తున్నారు. సో అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. సో ఈ రోడ్డుకి కొంచెం వెనుకగా ఉంది కాబట్టి ఈ ఫైర్ ఫైటింగ్ సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకొని పోలీసులు దాంతోపాటుగా పోలీసులు ఇటు ఫైర్ సిబ్బంది కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఫైర్ ఫైటింగ్ అంతా చేయడం జరిగింది. సో ఈ దుకాణంలో మాన్యవారు దాంతోపాటుగా మంగళగౌరి ఈ 2 వస్త్ర దుకాణాలు కూడా రన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి కొంత రెన్యువేషన్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ రెన్యువేషన్ వర్క్ పూర్తయ్యేంత వరకు లోపల ఎలాంటి స్టాక్ లేదనేది వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన దాంట్లో ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ సమీపంలో ఎవరందరూ కూడా ఇక్కడ రానివ్వకుండా వాళ్ళందరినీ కూడా బయటకు పంపించి వేస్తున్నారు. సో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమికంగా అంచనా ఇక్కడ ఆరా తీస్తున్నారు. ఎవరైతే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, అసలు పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా వివరాలు అడిగి తెలుస్తున్నారు. ఎక్కడ మొదటగా ఫైర్ అయింది అనేది వాళ్ళు చెప్తున్నారు. సో మొదట పైనుంచి ఈ ఫైర్ స్టార్ట్ అయిందా లేకపోతే కింద నుంచి ఈ ఫైర్ స్టార్ట్ అయిందా అనేది విషయాలు వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేదు. మొత్తం 5 అంతస్తుల ఈ భవనం కింద 2 సెలార్లు ఉన్నాయి. సో దీనికి ముందు ఒక గోపురం లాంటి సెటప్ ఏర్పాటు చేశారు. దీంట్లోనే మొదట ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన దాంట్లో దీంతో ఏర్పాటు చేశారు. సో దీని మొదట ముందుగా ఫైర్ అవడం, దీన్ని అంతా కూడా పై వెనుక వ్యాపించింది. దాని పక్కన ఆనుకున్నటువంటి కొన్ని గ్లాస్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా పగిలిపోయాయి. మంటల దాటికి వేడి దాటికి పగిలిపోయాయి. సో కొంత పాక్షికంగా బిల్డింగ్ కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. మొదట 4వ అంతస్తులో ఫైర్ అధికారులు అక్కడ ఫైర్ వేస్తుంది కాబట్టి అక్కడ ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి ఏంటో గమనిస్తున్నారు. అక్కడ కూడా కొంత ఎదురుగా ఈ సెటప్ కోసం ఏర్పాటు చేసినట్టు కొంత పాక్షికంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. అటువైపు భవనానికి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో కొంత ఫైర్ అక్కడ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కొన్ని స్టోరేజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఫైర్ అక్కడ కూడా ఆర్పేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిసేపు క్రితమే 4వ ఫైర్ ఇంజిన్ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. సో అధికారులు మాత్రం ఇక్కడ ఘటనా స్థలంలో ఇంకా ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో అక్కడ 4వ అంతస్తులో కూడా మొత్తం మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఫైర్ అధికారులు కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా ఫైర్ ఫైటింగ్ పూర్తయిన తర్వాత దీని మీద ఘటనకు గల కారణాలు, ఆస్తి నష్టం దీని మీద కూడా ఒక అంచనా వేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా దీనికి ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి వివరాలు మరికొన్ని వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. స్థానికులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. రోడ్ నెంబర్ 36 వైపు ఉన్నటువంటి ట్రాఫిక్ని డైవర్ట్ చేశారు. ట్రాఫిక్ రద్దీగా ఉండేటువంటి కాబట్టి రోడ్ నెంబర్ 36/10 నుంచి డైవర్ట్ చేశారు. మరికొన్ని వాహనాలు రెగ్యులర్గా జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి పెద్దమతల్లి టెంపుల్ వైపు వచ్చే వాహనాలు మాత్రం రెగ్యులర్ ఫ్లో ఉంది కాబట్టి అది కూడా కొంచెం స్లోగా నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ట్రాఫిక్ సిబ్బంది ఒకవైపు హైడ్రా, తర్వాత డిఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు, దాంతోపాటు ఫైర్ సిబ్బంది ఈ మొత్తం ఫైర్ ఘటనకు సంబంధించిన దాంట్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో ఇట్లా అంతా క్లియర్ చేద్దామని అధికారులు చెప్తున్నారు. ఓటు